వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డిపై మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సుబ్బారెడ్డిని జైల్లో వేస్తే మొదట సంతోషించేది తానే అని వ్యాఖ్యలు చేశారు. తిరుమల లడ్డూలో వైవి సుబ్బారెడ్డి ఎంత సంపాదించుకున్నారో తనకు తెలియదని, మిగతా విషయాల్లో చాలా సంపాదించుకున్నారని తెలిపారు. సుబ్బారెడ్డిని జైల్లో వేస్తే సంతోషించే మొదటి వ్యక్తి తానే అని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. ఒంగోలు నియోజకవర్గంలో తాను 7 సార్లు పోటీ చేసి 2 సార్లు ఓడిపోయానని బాలినేని తెలిపారు. ఆ 2 సార్లు కూటమి బలంగా ఉండటం వల్లే ఓటమి పాలయ్యానని ఆయన వివరించారు. ఎన్నికల తర్వాత తాను జనసేనలో చేరానని తెలిపారు. కూటమి పార్టీలో ఉన్న తనపై పలు ఆరోపణలు చేశారని ఆయన అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని సీఎం చంద్రబాబును కోరానని శ్రీనివాసరెడ్డి తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో డ్వాక్రా గ్రూపుల్లో నగదు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వైసీపీలో డ్వాక్రా మహిళల నగదు కాజేసిన వారి పేర్లు బయటపెట్టాలని శ్రీనివాసరెడ్డి కోరారు. తన కొడుకుపై అసత్య ఆరోపణలు చేసి తనను మానసిక క్షోభకు గురి చేస్తున్నారని మాజీ మంత్రి బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. అంటే ఆయన అధికారంలో తప్పులు చేశారేమో, ఆ తప్పులు ఆ తప్పులు కాపాడుకునే దానికోసం జనసేన లీడర్లు చేరాడని చెప్పి మాట్లాడతారు. నేను ఒకటే చెప్తా ఉన్నా, లాస్ట్ 5 years లో ఎక్కడ తప్పు జరిగినా నేను ఆ రోజే చంద్రబాబు నాయుడుకి లెటర్ రాశా. నేను కానీ మా అబ్బాయి కానీ తప్పు చేసి ఉంటే మేము దేనికైనా శిక్షకు సిద్ధంగా ఉంటాను అని చెప్పడం జరిగింది. అదే మాట మీద పట్టుబడి ఉంటాను. నేను మొన్న ఈ మధ్య ఒంగోలు వచ్చినప్పుడు నేను మీడియాలో ఈ లడ్డు విషయంలో నేను ఒకటే చెప్పాను, అది చైర్మన్ గారు కూడా ఒప్పుకున్నాడు కల్తీ జరిగిందని, మరి నాకు సంబంధం లేదని చెప్తున్నాడు అంటే దానికి ఏం చేస్తారు, ఆయన బాగుంది కదా మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు, మళ్ళీ ఏమన్నా వైసీపీ పోతాడేమో అని చెప్పి ఒక మీడియా ఏ ఎండగా గుర్తిస్తాడు అన్నట్టుగా ఒక మీడియా ప్రచారం చేసింది. అంటే ఒక ప్రజల్లో ఉన్న మనోభావాలు తెలియజేస్తే ఆ రకంగా వక్రీకరించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి ఆ మీడియా వాళ్ళు ఎవరైతే ఆ మీడియా వేసారో వాళ్ళకి తెలియజేసుకుంటా ఉన్నా. ఎప్పుడు కూడా ప్రజల మనోభావాలను చూసి రాజకీయం చేయాలి తప్ప వేరే ఉద్దేశం కాదే ఉద్దేశంతో చెప్పాను తప్ప వేరేది కాదు. నేను మాట్లాడిన తర్వాత చాలా మంది పెద్దలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చాలా మంది కూడా ఇదే మాట్లాడారు. ఏమనుంటే సిబిఐ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, అంతేగాని పొద్దుగూరు వెంకటేశ్వర స్వామి గురించి మనోభావాలు దెబ్బతింటున్నాయి, ఎక్కువ మాట్లాడకూడదు అని చాలా మంది పెద్దలు కూడా చెప్పారు. ప్రజల మనోభావాలను మనం గుర్తించాల్సిన అవసరం కూడా ఉందని కూడా తెలియజేసుకుంటూ, అంతేగాని సుబ్బారెడ్డి బాగుమతి కాబట్టి యూటర్న్ తీసుకున్నాడు మళ్ళీ ఏదో అవుతాడు అని అన్నాడు. ఈ లడ్డు విషయం అయితే నాకు తెలియదు, కానీ మిగతా విషయాలు చాలా సంపాదించుకున్నాడు. ఆయన లోపలేస్తే అట్లాంటి విషయాల్లో లోపలేస్తే సంతోషిస్తాడు మొదటి వాడిని అనుకుంటున్నాను. ఇట్లాంటి విషయాలు ఏదైనా కానీ నేను ఎప్పుడు కూడా ఏది దాచుకోను, ఉన్నట్టు మాట్లాడతాను. అది తప్పో ఒప్పోగా నాకు తెలియదు, కానీ నాకు ప్రజల్లో జరుగుతున్న విషయాలు మటుకి నాయకులు తెలియజేస్తారు. వాళ్ళు ఇంటే విన్నారు, నేను మటుకి ఓపెన్ అంతే, ఓపెన్ స్పోకెన్ అంతే నాది. నేను అంటే మాట్లాడతాను. నన్ను ఒంగోలులో నా సామాజిక వర్గం తక్కువనా కూడా కంటిన్యూగా 4 సార్లు గెలిచారు. 4 సార్లు కంటిన్యూ గెలిపించారు. నేను 7 సార్లు పోటీ చేస్తే 5 సార్లు గెలిచాను. ఆ 2 సార్లు కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. 2 సార్లు కూడా కూటమి ఉండబట్టే ఓడిపోయారు తప్ప సింగిల్ గా ఎప్పుడు ఎవరు నా మీద గెలవలేదు. అదే గొప్పతనం కాదు, ప్రజలు నా మీద చూపించినట్టు ఆదరణ